ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాయోగి చాపమ్మ దేవి నమః. ఇప్పుడు మనము శ్రీ మహాయోగి చాపమ్మ దేవి సన్నిధానంలో ఉన్నాము. అవ్వగారి సమాధి దగ్గర ఉన్నాము. సమాధి దగ్గర ఉన్న షెడ్లో ఉన్నాము. మనము ఎక్కడ ఎవరి మీద హాలార్వి మండలం ఆలూరు తాలూకా గూలె గ్రామస్తులు. మీ పేరు? గాదయ్య. వీరితో అవ్వగారి దగ్గర వీరు చేసుకున్న అనుభవాలు ఇవన్నీ కూడా మనము ఒక పద్ధతి ప్రకారము పొందికగా మాట్లాడుకొని దీంట్లో వాళ్ళ అనుభవాలను తెలియజేసుకుంటున్నందుకు వాళ్ళు సంతోషిస్తున్నారు. మనం వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించి మనం కూడా ఆనందాన్ని స్వీకరిద్దాము. చెప్పండి, మీ పేరు? నా పేరు గాదయ్య. మీరు అవ్వ దర్శనానికి ఎప్పుడు పోయినారు, ఎక్కడ పోయినారు? నేను లింగిల్లో ఉన్నప్పుడు 2011లో పోయినాను. 2010లో పోయినాను 2 సార్లు. అయినాక 2011 నుండి పోతున్నాము. అప్పుడప్పుడు పోతున్నాము. నాకు అవ్వ అంటే దేవత అని తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ పోయినప్పుడు. మీరు ఎట్లా అనుకున్నారు దేవతని? దేవత అంటే మేము రెండోసారి దర్శనంకి 2010 డిసెంబర్లో పోయినప్పుడు అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉండ్రి. మేము దగ్గరికి పోలేదు, భయపడింటే అన్ని అగ్గిపెట్లన్నీ ఒకతో కుప్ప పెట్టి అందరితో ఆడ ఉన్న వాళ్ళంతా మొగలతో అన్ని ఇప్పించుకొని ఎవరు రావద్దని చెప్పి రోడ్డుకు పోయి ఆడ ఒక సెద అట్లా కల్లా అది సెద మాదిరి ఉంటే ముక్కు చేతులతో ఇట్లా అనింది, మంటలు వేసి అట్లా మంటుకునింది. అది అంటే అగ్గిపుల్ల ఉపయోగించలేదు, ఉపయోగించలేదు. ఆ విషయం కూడా మేము దూరంగా ఉన్నాము. ఆడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. వాళ్ళు చూసినారు, మేము చూసినాము. కానీ దగ్గర పోయే అవకాశం ఇవ్వలేదు. మీకు భయపడుతుంది, మాకు భయము. మేము ఇంకా కాలేజీకి పోతున్నప్పుడు మేము భయం కాబట్టి పోలేదు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 2010 అంటే కాలేజ్ ఇంటర్ చదువుతున్నారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకా మీరేం చూసినారు అవ్వ దగ్గర? తర్వాత అప్పుడు లేదు, ఆమె ముస్లిం ఏమో చెప్తాదని పోయినాము. ఆ తర్వాత దేవతలు తెలిసిందే. మళ్ళీ 2011 మార్చిలో నాకు చాలా ఆరోగ్యం బాగాలేక అక్కడికి పోయి ఇక్కడికి పోయి అంతా వచ్చి ఏదో సూసైడ్ చేసేసుకుందాం అన్నంత ఇది వచ్చేసింది. అంటే ఇంకా ఏమి నాకు అవ్వ అప్పుడు ఫస్ట్ టైం ఇంకా అవ్వ కళ్ళకి వచ్చింది. అదే మీ కల్లో కనపడింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, నాకు అట్లా అనిపిస్తున్నది. నేను పండుకున్నాను, కళ్ళకి వచ్చి ఆమె ఎట్లా కట్టి పెట్టుకుని అట్లా వచ్చి నువ్వు అక్కడ రాపా, ఎక్కడికి పోతూ నేను చూసుకుంటాను రా అని నడుచుకుంటూ పోయింది. అంటే ఎక్కడికి రమ్మని చెప్పింది? నేను ప్లేస్ కాటికి రమ్మని చెప్పింది. మీకు అప్పటికి తెలుసు అవ్వ ఎక్కడుందని? 2 సార్లు ఆల్రెడీ పోయించారు కాబట్టి తెలుసు మీకు. తెలిసింది. అప్పుడు ఎక్కడ ఉండింది? అప్పుడు నేను 3వ దర్శనం పోయినప్పుడు బాపురంలో ఉంది. అక్కడికి నేను లింగిల్ దీనికే పోయినాను. కానీ ఒక మనిషి లేదు, అవు ఇప్పుడు అక్కడ ఉందని తోలుకొని ఆటో మనిషి. అక్కడ పోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఉంటే మరుసటి రోజు ఆడ అంతా అవు కాలిపోయి దినము అగ్గి కాలుస్తుండే పెద్దోళ్ళు ఉండ్రి. వాళ్ళు ఉంటే ఇట్లా పోయి కాల్చండి, ఆ పిల్లలకి బాగాలేదని చెప్పింది వాళ్ళకి. చెప్తే వాళ్ళు వచ్చి కాల్చినారు. నేను పోయినాను. నేను ఆడ కాలు పెట్టినా కూడా ఎంత చూసినా కూడా అగ్గి మీదే కాలు పెడుతున్నాను. మొత్తం 2 కాళ్ళు అంతా బొగ్గులకి వేసినట్టు మండిచ్చినాయి. నేను ఎంత జాగ్రత్త పెట్టినా కూడా ఒక ½ అన్ అవర్ అట్లా కాలిచ్చింది. ½ అన్ అవర్, గంట అయిందేమో. అది అట్లే అగ్గి మీద కాలు పెడుతున్నాను. నాకు ఇంకా ధ్యాస లేక కాళ్ళు అట్లా మండిందనిక అవు మంచం మీద కూర్చున్నాడు. అవు అప్పుడు కాలు పోయేసి అప్పుడు కాలు విరిగింది. అవు మంచం కింద పండుకొని వేసినాను. మళ్ళీ అవు ఫోటోలో ఇది కొనసలో కళ్ళలో మళ్ళీ ఆడే పక్కనే కళ్ళకి వచ్చి ఫోటో తీసుకుని మా ఇంటి కాటికి వచ్చింది. కళ్ళను లేచి చూసినా అవు వాడే ఉంది. ఇంకా అప్పుడు ఒక వారం ఆడే ఉన్నాను. ఇంకా అప్పుడు పూర్తిగా నమ్మేసాను. ఎందుకంటే ఏది నమ్మకపోయినా కూడా మనం వేరే కళ్ళకి వస్తే దేవతే కాబట్టి వస్తా, కానీ వేరే వాళ్ళు రాలేరు. ఎవరు స్వామి ఎవరు రాలేదు వేరే వాళ్ళు. ఇంకా నమ్మినాను. అప్పటి నుంచి నాకు ఇంకా నేను ఇంకా కంటిన్యూగా వారంకి 15 రోజులకి నెలకి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోతూనే వస్తున్నాను. నేను చదివింది ఆదంలోనే అక్కడ అమ్మ ఉండింది, బాపురంలో ఉండే. నేను పోయి వస్తుండే సెలవు ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా అవ్వ ఎక్కడుంటే గుండె సంఘంలో ఉంటే గుండె సంఘంలో పోయినాము. ఆదోనిలో ఉంటే ఆదోనికి వచ్చినాము. మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తున్నాము. ఇంకా ఎన్నోసార్లు కళ్ళకు కూడా వస్తుంది. ఏదైనా బాధగా ఉన్నప్పుడు, ఏదైనా మనసు ఏదైనా డబ్బులు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు. నాకు ఒక విషయం తెలిసింది, మీరు అప్పుడు
అవ్వకు సేవ చేసే భాగ్యంలో అవ్వ బట్టలను ఉతికేవారంట కదా. అవునవును, ఉతికేవాళ్ళం. అది గుండె సంఘాల్లో ఉన్నప్పుడు ఆ అవ్వ అంటే ఎవరైనా చెప్తే పోయేసామవ్వ అంటే పోవద్దంటే పోరాదు, ఎంత ఇబ్బంది కానీ. అది ఏమో అని బయట చెప్తుండలేదు అవ్వ, పోవద్దంటే పోలేదు, పోకూడదు. నేను హైయెస్ట్ ఉందంటే ఎప్పుడు 6-10 రోజులు అట్లా ఉన్నాను. గుండె సంఘాలకు పోయినప్పుడు ఊరికే దర్శనం పోయినాను. దర్శనం పోయింటే వచ్చేటప్పుడు వస్తానవా అంటే మేము అమ్మ అంటుంటాం ఒక్కొక్కసారి. పోయేస్తానవా అంటే లేదప్ప నువ్వు పోవద్దు అని. 3.5 రోజులు ఇక్కడే ఉండాలప్ప అనేది. నేను బట్టలు కూడా తెచ్చుకోలేక ఒకే డ్రెస్తో వచ్చినానంటే ఉన్నా అనింది. వాళ్ళు ఇంకా మటన్ ఆడే ఉన్న వాళ్ళు ఒక బట్టలు ఇచ్చినారు. 3.5 రోజులు అంటే 3.5 నెలలు 4 నెలల దగ్గర పట్టుకునింది. మీరు అక్కడే 3.5 నెలలు ఉన్నారు అక్కడే? అట్లే 10 రోజులకి అట్లా నేను అడుగుతున్నాను, కానీ పోవద్దని, ఇంకా వెళ్ళొద్దు అని ఆజ్ఞ ఇవ్వలేదు. మళ్ళీ సేవింగ్ కూడా ఇడిసేటప్ప నువ్వు సేవింగ్ ఇచ్చి కాసేపు పోయిరాళ్ళు అనింది. గడ్డ మొదలమనింది, గడ్డం చెప్పుకోదప్ప అని చెప్పింది. ఇంకా అమ్మ కోసము ఇది తమిళనాడుకి వాళ్ళు భక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళు తొలగం పోయి అక్కడేమో అమ్మ రాయేసి ఉంటే అది దైవంగా మారి ఆమెకి అది వాళ్ళు పూజ చేస్తూ ఆయన కూడా కొద్దిగా చెప్పేంత స్టేజ్కి పోయి. ఎవరు? శాంతమ్మక్కనా? అవును, అక్కడికి పోయేసింది. పోయి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా గ్రాండ్ గా చేసిరు, చాలా ఊరేగింపులో చేసిరు. ఆ తర్వాత ఇంకా అదే నేను సీనియర్ అంటే కొద్దిగా ఆడ ఎక్కువ పరిచయం అవ్వడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వాళ్ళు లేడీస్ కానీ ఎవరన్నా అడిగితే ఇట్లా జరుగుతుందప్ప అంటే జరిగిందని వాళ్ళే వచ్చి చెప్పినారు. అంటే ఏమైనా పిల్లలు కాకుండా పిల్లలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యం, కొంతమంది లేడీస్ కడుపు నొప్పి, చెప్పండి, కొంతమంది ఇది ఆడవాళ్ళకి కడుపు నొప్పి ఏదైనా అట్లా కంటిన్యూగా వచ్చేది, అట్లా ఆసుపత్రిలో పోకుంటే అవ్వ మూత్రం కూడా వాళ్ళు తీసుకుని తాగారు, బాగా అవుతుందని మా ఎదురుగా. అంటే అవ్వ ఇచ్చేదా మూత్రం పోసి? లేదు, అవ్వ కాళ్ళు బాగా లేకున్నట్లు అవ్వ ఒకతో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా డబ్బా పెడుతుంటుంది, బొగాన్ని పెట్టినట్లా. కానీ వాళ్ళు ఆ మూత్రం దొరికితే మా కడుపులో అంతా పోయిస్తుందని అది కూడా వాళ్ళు తాగుతుండ్రు. అది బాగా అయింది, అది ఎంతో మందికి బాగా అయింది. ఒక ముసలామె ఎంతో మంది మాకు ఆడపోయినా ఈడిపోయినా బాగాలేదని అని ఒక క్యాన్సర్ పేషెంట్ ఏదో ఒక మనిషి ఊరు ఆ మనిషి బతుకడంటే రాయి తీసుకుని కొట్టింది, బాగా అయిపోతుంది పో అని చెప్పింది. బాగా అయింది ఆ మనిషి, హాస్పిటల్లోనే అట్లా చెప్పిండ్రట మనిషి బతుకులాడని. ఇక్కడ ఇది బాపురంలో ఉన్నప్పుడు జరిగింది. ఓకే, చాలా దండిగా ఉన్నాయి. కానీ సడన్ గా ఒక్కొక్కటి అది అమ్మ ఎంతమంది ఏమంటన్నా తెస్తుండ్రి, చాలా మంది భక్తులు అమ్మకి మంచి తెచ్చినారా చెడ్డ తెచ్చినారా ఏమి కోరికలు, అది ఎవరు సమస్య తీరుతుందో వాళ్ళదే తింటుండే కొద్దిగా ఆహారం సర్ది తీసుకొస్తే. నిన్న మన్నదిగానే అది ఆయన అట్లే పట్టుకుని తింటుండే, నాకు ఇష్టమేంటి ఇసిరి పారేస్తుండే. నేను ఇంకోటి గమనించింది ఏమంటే చేపమ్మ దగ్గర ఈరోజు మనం తీసుకెళ్తాం అనుకోండి, అమ్మకు సర్ది తీసుకొని పోతాము, ఒక్కోసారి తను తినకుండా కొద్దిగా తీసుకొని కొద్దిగా ఒక స్టీల్ పాత్రలో కానీ ఏదో ఒక కుండలో కానీ వేసి పెట్టుకునేదన్నమాట. వారమైనా అట్లే తింటుండేదాన్ని నా ఆహారాన్ని. బాగా నీట్గా చేసుకుని వాళ్ళంతా భక్తితో చేసుకుని వస్తే, అంటే వాళ్ళు వంద పూజ చేసుకుని తెచ్చిస్తే తీసుకుంటారు ప్రేమతో. అది ఏదో అంగిట్లో దొరుకుతా కదని ఏది కావాలంటే కొనుక్కొని ఇంట్లో చేసుకొని వస్తే మాత్రం బాగా ప్రేమతో స్వీకరించేది. అది ఎవరన్నా కానీ వంట చేసేటప్పుడు కొద్దిగా దాన్ని చూసి ఇట్లా అనుకున్నారు అనుకో, రుచి టేస్ట్ చూసినారు అనుకో, అట్లా వాళ్ళు తినొచ్చినారు ఆల్రెడీ నాకు తెచ్చినారని చెప్పి. మీరు చెప్తే నాకు విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకంటే ఇదే విషయము ఒకసారి 2008-9 మధ్య ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు నాకు సర్ది తీసుకొని రావాలి, రొట్టె నూనెంకాయ అని చెప్పారు. చెప్పినప్పుడు మా చిన్నక్క ఏం చేశారంటే చేసేటప్పుడు వంకాయ టేస్ట్ చూసినారు. ఆ టేస్ట్ చూసిన తర్వాత ఏమైందంటే అక్కడికి తీసుకుపోయిన తర్వాత నా దగ్గరికి ఎందుకు తెచ్చినావు, ఆల్రెడీ తిన్నారు కదా అనింది. అవును, జరిగింది మా జీవితంలో కూడా ఇది.
ఎవరన్నా అట్లా వచ్చినారంటే కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎట్లా చేసినారు వంట, వాళ్ళు పూజ చేసినారా లేదా, నీళ్ళు చేసినారా లేదా, మడితో చేసినారు, స్నానం చేసి చేస్తారా. ఎవరన్నా మేము భక్తులు, ఇప్పుడు మేము ఒకవేళ మాకు సీనియర్లు ఉన్నాక ఇప్పుడు వాళ్ళంతా పెద్దోళ్ళం, మేము పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇంత ప్రేమతో తెచ్చినారు కదవా, నువ్వు తీసుకునేకి ఎందుకు, నువ్వు సద్య నీకోసం తెచ్చినావు, విసిరి పరేసావు, ఎందుకు దాన్ని తినలేదు కదవా అంటే, వాళ్ళు తినుకునే చూసుకుని వచ్చినారప్ప వాళ్ళు ఏమి నా కోసం తెచ్చలేదు, ఆల్రెడీ తెచ్చినారు, వాళ్ళు తిని నేను ఎట్లు తింటున్నాను. తవ్వుగా ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఎవరికైనా, లేకపోతే ఏదైనా వాళ్ళకి మంచి పని అయ్యేటట్టుంటే ఆమె డైరెక్ట్ అన్నం తీసుకుని అట్లా వేస్తుండే నోట్లకి, వాళ్ళకి తినిపించేది. తాను అట్లా తినేది, ఆ భేదం ఏమి ఉండలేదు. కానీ ఇది దీంట్లో మాత్రం పాటిస్తుండే వాళ్ళు. కొన్ని ఒకవేళ పవిత్రంగా వచ్చిన వాళ్ళు పని ఏదో అనుకుని వచ్చింటారా, అది కాలేదంటే కూడా ఇసురుతుండే, కాకపోయిన పక్షంలో అది కాదు అని. మీరు అట్లాంటివి ఏదైనా గమనించినారా? కానివి నేను ఫస్ట్ టైం బాబులో ఉన్నప్పుడు మా అక్క నేను పుణుకురాకు అంతా తీసుకుని పోయింటే మా అక్క అయితే ఏం చెప్పలేదు, అది ఎట్లా చేసిందేమో పోతే అట్లా తీసుకుని అట్లే ఇసురు కొట్టింది. ఇసురు కొట్టి అంతా ఊడిపోయి బకెట్ అంతా చల్లిపోయాడు. కానీ తర్వాత కొన్నిసార్లు తీసుకుని పోయినప్పుడు తినింది. అంటే అది విసిరిందంటే బాధ ఏమంటే పని కాదు మాది అని. అప్పుడు విశ్వాసం, మీకు పని జరగలేదు అయితే? అప్పుడు జరగలేదు. ఇది మీ స్వీయ అనుభవం, ఇది స్వయం అనుభవం. ఇది వచ్చి 2010 మా 2014 నుండి వస్తున్నాను అమ్మది. ఇప్పుడు 2024 అంటే దాదాపు 14 ఏళ్ళ సంవత్సరంలో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మ సమాధి అయ్యి దాదాపు 3 సంవత్సరాలు దాటుతుంది. 3 సంవత్సరాలు దాటుతుంది డిసెంబర్ వస్తే. ఇప్పుడు కూడా మీరు ఏమన్నా అమ్మ యొక్క మహిమలు ఏమన్నా చూడడం? నాకు ఏదైనా బాధ వచ్చి ఏదైనా పని జరగలేదని తలుసుకుంటే ఎప్పుడైనా కళ్ళకు వస్తుంది, చెప్తుంది. లేదా నాకు ఇంకా ఏమంటే వచ్చి నిద్ర చేసిపోయినా కూడా అమ్మ మఠంలో ఆ తర్వాత కొన్ని రోజులు కానీ అవుతుంది అనేది నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంగానే ఉందా, జరుగుతూ ఉందా మీకు? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చి ఏమైనా ఒకటి ఉంది, అమ్మ వచ్చి ఏం చెప్పింది, ఇప్పుడు ఏమైనా ఈ 3 సంవత్సరంలో ఏ సమస్య నీకు తీరిపోయినట్టు కళ్ళలోకి వచ్చి చెప్పి నాకు తీరిపోయిన సమస్య ఏమి? నాకు ఇట్లా నేను నిరుద్యోగంగా ఉన్నా. ఇప్పుడు కూడా కొన్ని రోజుల ముందు నాకు ఎట్లా జాబ్ వస్తుంది, ఏమి కాదు, యాడ్ జాబ్ రావాలంటే ప్రైవేట్ కంపెనీలను డైరెక్ట్ మొద్దు కంపెనీలో పోతావని కన్ఫ్లో వచ్చేస్తుండే. ఆమె చెప్పిన ఒక నెలకే జాయిన్ చేయించుకున్నాక నేను 2-3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఎక్కడ, ఏ ఊర్లో? అది కర్నూలులోనే ఉంది. అది ఆల్ ఇండియా కంపెనీ, నవభారత్ కంపెనీ అని ఆన్లైన్ అనమాట. అంటే రైతులకు మార్కెటింగ్ చేయాలి పోయి నవభారత్ ఫెర్టిలైజర్స్ అని. ఒక్క నిమిషం. వచ్చిన విషయము ఏ విధంగా అమ్మ నేను టెన్షన్ పెడుతుంటే అమ్మ పక్కన ఒక భక్తుడు ఉండేవాడు, మాకైనా సీనియర్. అది ఏదో దేశంలో ఉండి నువ్వేం బాగుపడదు పో. ఎవరు ఆయన పేరు? ఏమైనా గుర్తు? గాలింగ తాళూరు, అది మా ఊరు పక్కన. ఓకే. నడుచుకుంటూ పోతుంటే నువ్వు బాగుపడదు, నువ్వు ముందంగిట్లోకి పోతావు పో అన్నాడు. ముందంగిట్లో అంటే నేను ఏదైనా ఊర్లో ఫర్టిలైజర్ షాప్లోకి ఎవరికైనా తీరుతానేమో అనుకున్నా. కానీ అది ఒక నెలకి మళ్ళీ ఈ నవభారత్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆన్లైన్ సూపర్ మార్కెట్ మొత్తం రైతులకి మార్కెటింగ్ చేయండి అని వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. మీకు ఎంత జీతం ఇస్తారు? అది ఎంత సేల్స్ అయితే అంత సేల్స్ ప్రకారం వాళ్ళు తీసిస్తారు. ఎంత వస్తుంది మీకు ఇప్పుడు? సీజన్లో మాక్సిమం అంటే 30,000 తీసుకున్నాను, 20,000 తీసుకున్నాను నెలకు. నెల యావరేజ్ 20,000. అంటే మీకు అమ్మ ఆశీర్వాదంతో మీకు ఉద్యోగం వచ్చింది, జీతము వస్తూ ఉంది మీకు. కాబట్టి అమ్మ నుంచి మీకు మంచి ఉపయోగమే ఇప్పటి వరకు కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఈ ఉద్యోగం అది ఏం లేకున్నా కూడా నేను అమ్మ లేకపోతే ఒకళ్ళు నేను బతికుండలేదేమో అనిపిస్తుంది అంతే. ఉద్యోగం కోసం అయితే కాదు, అమ్మ దగ్గరికి రాలేదు, ప్రేమతో వచ్చినారు మీరు, భక్తితో వస్తున్నారు. లేకపోతే అమ్మ నన్ను చేపట్టకపోతే ఆ రోజు డైరెక్ట్ నన్ను ఏదో చేసుకోవాలా, చనిపోవాలనే ఫీలింగ్ ఉన్నప్పుడు రాబాని కళ్ళు వచ్చి తోలుకొని పోయి ఆమె బాగా చేసిందా అంటే అమ్మ లేకపోతే లేదని కష్టంలో సుఖంలో కూడా ఆదుకునే మహాతల్లి. అది గట్టి ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్ అయిన తర్వాత సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. అనుకుని పండుకున్నాను. ఎక్కడ ఇంటికి పోలేక యాటికి పోలేక మనసులో పండుకుని ఉంటే అవు డైరెక్ట్ కళ్ళ వచ్చి
పోదాం రాపా నేను ఉన్నానని చెప్పింది, కట్టి పెట్టుకుని వచ్చింది. అవ్వ అవ్వ కళ్ళలోకి వచ్చి నేను పనుకుని ఉంటే నేను అవ్వ కోసం అప్పుడు పోయినాను మూడోసారి. మూడో దర్శనం 2011లో మార్చిలో. కానీ చనిపోవాలనుకున్నప్పుడు అమ్మ వచ్చి నీకు అటెంప్ట్ చేసి చూపించింది. అదే అప్పుడు అమ్మ వచ్చి కళ్ళలో తీసుకుపోయినప్పటి నుంచి ఇంక అమ్మ నేను చావు రాదని నువ్వు నిర్ణయం తీసుకున్నాను. ఓకే, గుడ్ పాయింట్ అది. ఇప్పుడు అవి కల్మంగిలో మేము పోలేదు అప్పుడు, ఎన్నో సంవత్సరం గుర్తులేదు. ఒక దుష్ప్రచారం ఎట్లా పాస్ అయిందో అది తెలీదు, చేపమ్మ చనిపోయిందని చెప్పేసారు. అవ్వ ఇక్కడ ఉన్నప్పుడు మేము పోయినాం, ఏది బాపురం ఇవన్నీ మన ఆంధ్ర ఇవన్నీ చూసినాం కాబట్టి పోయినాం. గిన్నెలు తిన్నాయి అక్కడ పోయిసింది. ఆ అడ్రస్ మాకు చిన్నూరు డిస్ట్రిక్ట్ అవి, మా అడ్రస్ మాకు కనిపెట్టలేకపోయింది. అంత లేక చనిపోయిసింది కదా, అది కూడా నేను బాధపడ్డాను. ఇంత అమ్మ నమ్మకుండే అవు చనిపోయింది కూడా నాకు తెలియదు కదా అని బాధపడ్డాను. అవు చనిపోయింది కూడా బాధలే, నాకు తెలియలేదు కదా అవు ఇంత బాగా. అప్పుడు అమ్మ కళ్ళలోకి వచ్చిందా? అవు కళ్ళ వస్తున్నా ఉండదు, కానీ చనిపోయినా కూడా దేవత కాబట్టి మళ్ళీ వస్తుందని అనుకున్నాను. తర్వాత అడ్రస్ తెలిసింది సంఘనాలో ఉందని. అవతల కల్మంగికి ఇంకా అప్పుడు కల్మంగిలోకి పోయి దర్శనం చేసినాను. కల్మంగిలోకి అయినాక కల్మంగి పోయినాక మళ్ళీ గుండా సంఘనాలు. అప్పుడు వచ్చిన తర్వాత అమ్మకి అడిగితేరా, అమ్మ ఏమన్నా చెప్పిందా నేను ఇప్పుడు బ్రతికే ఉన్నానప్ప, నీవు అనుకున్నట్టు నేను చనిపోలేదని చెప్పిందా? అమ్మ భక్తులే చెప్పినారు, అమ్మ ఉందంటే నేను ఎత్తుకుంటూ పోయినాను. అడ్రస్ ఇట్లా కాడ ఉందంటే ఎత్తుకుంటూ పోయినాను. కాంటాక్ట్లు అన్ని ఫోన్ నెంబర్ లేక ఫోన్ పోగొట్టిండే. ఆ కాంటాక్ట్ లాగా చిన్నూరు డిస్టిక్ నేను చూడలేదు. కల్మంగి పోయి కల్మంగి నుండి ఇట్లా పోతే అడుక్కుంటూ పోయినాను నేను అమ్మ కోసం. అమ్మ మళ్ళీ మాట్లాడింది, మళ్ళీ ఉన్నాను. మళ్ళీ ఇంకా ఆడి నుంచి పిలిచిపోయింది తమిళనాడుకి. కల్మంగిలో ఉన్నాము, గుండె సంఘాలు పోయినా తమిళనాడు కూడా చెప్పినాను. అమ్మ తిరుపతి టూర్ పోయినరా అప్పుడు? మీరు కూడా పోయినరా? లేదు, అమ్మ తిరుపతి మదనపల్లి ఇది తమిళనాడు పోయినప్పుడు మాత్రం మీరు ఉన్నారు ట్రాక్స్ లో. పోయినాము, ఆదోని పోయినాము, ఎన్నూరు పోయినాము. కొంతమంది అమ్మ భక్తులు వాళ్ళు ఏదో డబ్బులని కాదు, మా ఇంట్లోకి వస్తే చాలు, ఇంట్లోకి వస్తే శుభం అని అమ్మ భక్తులు కానీ అమ్మ కోరికలు నెరవేరులో కానీ అమ్మ కాలిపోయిన తర్వాత ట్యాక్స్ లో వాళ్ళ ఇంటికాడికి తోడుకొని పోయి పూజ చేసి ఏదో వాళ్ళ ప్రేమకి ఏదైనా ఇది నవ్వుకే చిరు నైవేద్యం పెట్టి పంపిస్తుంటారు. అట్లా కర్నూలు పోయినాము, ఎమ్నూరు పోయినాము, ఆదోని పోయినాము. దాదాపు చుట్టుముట్టు పల్లెల్లో అంతా అడిగిపోతే అడిగిపోయినాం ట్యాక్సీల కోసం. సరే పోయినారు కదా, ఇట్లా పోయినప్పుడు ఎవరైనా గృహస్థుల ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ అనుభవాలు ఏమన్నా మీకు గుర్తున్నాయా? వాళ్ళు ఏమన్నా అనుకున్నవి జరిగినాయా? వాళ్ళు ఆల్రెడీ ఇంటికి తోలుకొని పోతున్నారంటేనే వాళ్ళు ఏదో మొక్కుకుని అమ్మని తోలుకునే అది అయిందనిక అమ్మని తోలుకొని పోతుండేది వాళ్ళు. అలా కాదు, కొంతమంది బాధతో కూడా తీసుకెళ్తుంటారు కదా. ఫస్ట్ టైమే ఎవరింటికన్నా పోయినప్పుడు వాళ్ళు ఎందుకోసం బాధతో తీసుకుపోయినారా, సంతోషంతో తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారా? సంతోషంతో తీసుకొని పోయిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, మొదటిసారిగా పిలుచుకుపోయే వాళ్ళు. మాకు కూడా చాలా ఇబ్బంది ఉండదు, కొద్దిగా అవ్వు వస్తే బాగుంటది మా ఇంట్లో కూడా అని వాళ్ళు తోలుకొని పోయిన కూడా ఉన్నాయి. ఎక్కడైనా కొన్ని ఎన్ని ఊర్లోనే జరిగినాయి. వాళ్ళకి ఏమన్నా అమ్మ నుంచి వాళ్ళకు మంచి ఖచ్చితంగా ఎవరికి చెడు అంటే జరగదు లేదన్నా. దేవత కాబట్టి దేవత నుండి ఏ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. ఇంకా కొంతమంది చెప్పినారు మాకి ఏ పొలం లేకున్న వాళ్ళు ఏది లేదు, మాకి పెండేళ్ళు కూడా నా పిల్లలు ఎట్లా చేసినామో లేదో తెలీదు. మొత్తం నేను అమ్మ భక్తులు అయినప్పటి నుంచి అమ్మే భరించింది తప్ప ఆమె ఏ రూపంలో ఇచ్చిందో తెలీదు. ఇల్లు కట్టించుకున్నాం బాగున్నామని కూడా చెప్పినారు చాలా మంది. ఏమి ఉండలేదు నాకే, అది ఎట్లా ఇచ్చిందో ఇంతవరకు మాకు ఆమె కాపాడుతుంది తప్ప ఆమె లేకపోతే మాకు లేదు అని కూడా చాలా మంది చెప్పినారు. ఒకరంటే ఒకరు కాదు, ఎన్ని ఊర్లోనో చెప్పినారు. ఒకసారి సీనియర్లు ఎవరు లేదు ఆ రోజు. మేము ఏదైనా వంట చేస్తే వాళ్ళకి సాయం చేసేవాళ్ళు అంతే, కానీ ఆ రోజు ఎవరు సీనియర్ లేదు. రోజు కన్నా దానం జరుగుతుండే. అది ఒక 10 కేజీలు భూమేమో నేనే చేసేసినాను ఆ రోజు, ఎవరు లేదని. ఒక మనిషి సీనియర్ మనిషి బలం రాలేదు, వంట మనిషి చేస్తే అది అన్నము నాకు అనిపించింది గట్టిగా ఉంది అన్నము, ఉడకలేదు అనుకున్నాను. ఉడకలేదు, ఇది నేను దింపేసినాను. ఎంతమంది భక్తులు తిట్టుకుంటారేమో ఇంతమంది దానం చేసే అన్నదానం అని నేను బాధపడుతున్నాను. బాధపడి అమ్మకు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అదే బాధపడినాను. అమ్మ ఊరికే నా వైపు ఇట్లా చూసింది అంతే, అదే బాధపడినాను 20 నిమిషాలు నేను అన్నదానం అయ్యేంత వరకు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఎప్పుడు చేయని పిల్లోడు ఎలా చేసిన వంట మళ్ళీ పోయినట్లయింది, రోజు చేసే మనిషి అన్న చేయలేదు ఇంత బాగా అన్నారు. అది అమ్మ అనుగ్రహం. అనుగ్రహం. అప్పుడు పోయి మళ్ళీ అమ్మకు దండం పెట్టుకున్నాను.
మళ్ళీ అమ్మకి ఇప్పుడు మంట పెట్టకపోతాం కదా, అంటే ఐ మీన్ ఎవరికైనా బాగలేనప్పుడు ఇది చొప్ప కానీ లేకపోతే ముళ్ళ కంచె కానీ వేసి దాన్ని అంటు పెట్టేవాళ్ళు. బాగా లేదని కాదు, అమ్మ రోజు నిప్పు మకం చూసేంత వరకు అమ్మ నిదానం ఉంటుండలేదు. రోజు కాలిపోయినా కూడా రోజు పోయి దాన్ని అగ్గి పెట్టి కాలిచ్చేదంట, హోమం చేసేది. హోమం ఉన్నట్ల అందరు భక్తులతో ఏదైనా సేద కానీ సేద అమ్మ ఆ సేడ్ల కన్నా పోయి ఏ ఊరు కాలిచ్చినా కూడా ఒడ్డుకు పెట్టినా కూడా ఎవరు ఏమో అంటుండలేదు. ఏమనేవాళ్ళు మా సేడ్లకు రావద్దామా ఇట్లా అగ్గి పెట్టద్దామా అనేది కూడా కాదు. ఆడ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అమ్మ పెట్టమంటే వర్షం వస్తే వానకాలంలో బాబులో ఉన్నప్పుడు వానాకాలం ఉన్నది, ఇది అంటుకోదంటే పచ్చి కళ్ళనే నొరికి పెట్టినాము. ఆ పెట్టంటారు దానికి అగ్గనింది, పైన వర్షం వస్తున్నది, కింద మంట కాలింది. అది అట్లా మొత్తమే కాలిపోయింది. ఏం మిగిలిన కొద్దిగా ఏదో మిగులుతుందేమో కానీ మొత్తమే కాలిపోయింది. పచ్చి కళ్ళనే నొరికేసినాం దాన్ని. నేనే కాదు చాలా మంది సీనియర్లు కూడా అమ్మ ఏమంటే ఎవరికైనా రోగాలు ఉన్న వాళ్ళకి కూడా ఆ ఓమంలోకి పోయి ఒక 2 కట్లేయండి, ఆ 2 కట్లేయండి, కట్లేస్తే మీది పోతుంది దరిద్రం అని అట్లా కూడా చెప్తుంది. ఎవరన్నా ఇప్పుడు బెంగళూరు అట్లా వాళ్ళకి వస్తే వాళ్ళకి అర్థం కాకుండా కూడా మేమే వాళ్ళతో చెప్పించి ఓ 2 కట్లను నేను దండగా చెప్తుంటాం. ఇప్పుడు కూడా అమ్మ ఉన్నప్పుడు కూడా ఓమం అట్లే నడుస్తూనే ఉండదు. మేము చూసినప్పటి నుంచి ఏ రోజు ఆమె నిప్పు పెట్టుకున్నట్లు లేదు ఇన్ని సంవత్సరాలను. నిప్పుతోనే బతికింది, నిప్పుతోనే చేసింది, బతికింది. ఒక్కరోజు కూడా ఎంత బాగా లేకున్నా కూడా చాలా లాస్ట్ 2 years ఏమో పోలేదు. కానీ ఈడ ఆదానికి వచ్చినాక అక్కడ వరకు మొత్తం హోమం కాలుస్తూనే ఉన్నాం. ఎప్పుడు కాలుస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పటికి ఒక్కొక్కసారి పొద్దున్న సాయంత్రం కూడా పోయినాం. అమ్మ యాటికంటే అట్లా సంచార జీవి ఎక్కువ, అవి యాటికి పోయినా కూడా తొందరగా వస్తుండేది. ఇంకా ఆశని పోదాంరా ఆటికి పోదాంరా అంటుండే. ఇప్పుడు అవ్వ నడిచే టైంలో మీరు దర్శనం చేసుకున్నారు కదా, అప్పుడు అవ్వ భక్తులు ఇచ్చిన సంచులు అంటే వస్తువులను సంచులలో పెట్టుకొని మోసుకొని పోయేవాళ్ళు. ఆ మోసుకొని పోయేటప్పుడు తనే మోసుకుపోయేది, ఎవరిని ముట్టుకొని ఇచ్చేది కాదు కదా, దాన్ని తగలించేది కాదు. భయపడుతుండ్రే. ఎవరో మహా పెద్ద సీనియర్ అంటే అమ్మకి చాలా భక్తుడు అయింటే గానీ అతను పక్కన కూర్చుంటే మేము అందరూ పోయిన వాళ్ళు ఒకసారి ఫస్ట్ టైం ఒక రోజు వచ్చినాను పోయి దర్శనం చేసుకుని. అవ్వ అంటే దేవత అని ఆ రోజు తెలిసింది నాకు. యాక్చువల్గా నా అవ్వ దేవత అని పోలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదా ఎవరో దేవత ఇదే ఆడ ఉన్నాయమంటే ఎవరు కొద్దిగా చెప్తుంటారు కదా, ఒక ముస్లాం ఏదైనా కానీ కొద్దిగా ఆంధ్రమేషే కానీ ఏదైనా కొద్దిగా తెలిసిన వాళ్ళు చెప్తుంటారు కదా, ఆ ఉద్దేశంతో పోయినాను నేను. ఎవరో చెప్పింటే దీనికి పోయినప్పుడు ఆటికి పోయిన తర్వాత ఆమె దేవతని తెలిసిందనమాట. ఆమె ఏం చెప్పింది, నేను ఇంతకుముందు నేను యా గుడికి పోయినాను, యాడ్ నుంచి వచ్చినాను అని చెప్పింది అనమాట. ఆయనతో 2వ దర్శనం పోయినప్పుడు అది చెప్తే కదా మీకు ఆల్రెడీగా అగ్గి పెట్టిందాను, ఏమి చేతిలో ఏమీ లేకున్నట్ల అందరూ అగ్గిపెట్టలన్నీ ఇప్పించుకొని తను ఒక్కటే పోయి ఇట్లా అనేది చేస్తాను, అది మంట అంటుకుని నడిచింది. ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏమంటే అమ్మ ఏదో డీజిల్ పెట్రోల్ ట్యాక్టర్లో మొత్తం నిలబడిపోయిందంటే దాంట్లో డీజిల్ లేదంటే రా అంటే ఇట్లా వచ్చిందంట. అది అంతే. ఏది ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ ఇంజన్ నిలబడిపోయింది చేనులో. ట్రాక్టరు ట్రాలీ 2 కలిపా లేకపోతే ట్రాక్టర్ ఒకటి ఇంజన్ ఒకటేనా? ఇంజన్ ట్రాక్టర్ ఉంది. వాళ్ళు చెప్పింది ఏమంటే ఉంది, అది చెడిపోయింది, రావడం లేదు. ఆయన తోలుకురా రాదు బండి అంటే రాదమ్మా అది అట్లా వస్తుంది చెడిపోయిందని అంటాడు భక్తుడు. కానీ లేదు రా ఎట్లు రాదంటే ఇట్లా అనిందంట చేస్తాను వచ్చిందంట. ఎక్కడ ఏ ఊర్లో జరిగింది ఈ సంఘటన? కాత్రికి అనుకుంటాను నాకు తెలిసి. కాత్రికి మాకు ఫస్ట్ లో పోయినప్పుడు చెప్పినారు, భక్తులు చెప్పినారు. మేము లింగల దీనిలో పోయినప్పుడు కూడా 2 సార్లు చూసినా ఆడ అంతా కొద్దిగా పొలంలో ఉండే అవ్వ ఒక 5 చెట్టు కాడ కొద్దిగా తేళ్ళు అవి దండిగా ఉంటుండే. ఆడ పండుకునేకి ఆడంతా ఇంకా అంత ఫెసిలిటీ లేదు అప్పుడు. కానీ ఎవరికి ఎప్పుడు కోరకలేదంట అవి. మేము 2 సార్లు పోయినాము. వాళ్ళు కూడా చెప్పి ఇంకొక మనిషి దుర్గప్ప అని ఉన్నాడు, ఆయన సీనియర్ అవ్వకి భక్తుడు. అతను నాకు చెప్పినాడు అనమాట. ఆ రోజు అన్నము అంతా భయపడి అంటే అవ్వ నేను నా లైఫ్లో మొదటి తప్పు చేసింది కూడా చెప్పింది. ఎవరు? నేను తప్పు చేయమన్నా పర్సనల్గా చేసింటాం కదా, అది కూడా చెప్పింది అనమాట. పొరపాట్లు తప్పు మనిషి అన్నాక ఏదో తప్పు చేస్తా అది కూడా ఇట్లా చేసినావు నువ్వు అని చెప్పింది. ఆ మనిషి సీనియర్ కాబట్టి అతని ఆ రోజు అంతా పని పెట్టుకుని భయపడదులే అవ్వ అట్లా గదిరిస్తుంది మళ్ళీ విడిచిపెట్టదని అతనే భోజనం తోలుకొని పోయి ఆ ఊర్లోకి పోయి తోలుకొని వచ్చి ఆడే పనుకున్నాము.
అవి పాములు గీములు ఏమీ ఎవరికి కొరకలేదంట ఇంతవరకు కూడా. మేము ఈడ బాపురంలో ఉన్నప్పుడు కూడా అవు ఫస్ట్ పోయినప్పుడు అది ఏదో దయాలు చేసే సంచార స్థలం అంట అది. అక్కడ పోవాలంటే ఆడ అంటే ఆ బండి వేసుకుని పోవాలంటే కూడా ఏదైనా ఆడ నుంచి భయపడే వాళ్ళంట. ఒక సన్న ఒకటి జమ్మ చెట్టు ఉండే, ఒక బసవన్ ఉన్నాడు, అక్కడ పోయి కూర్చుని ఉంది. అవు పోయిన తర్వాత దాన్ని అంత నరికించుకుంటూ బాగా ఇచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఆడ జనాలు కూడా అవు కూడా మాకు ఇంకొకసారి చెప్పింది. నాకు ఒకసారి అమావాస్య రోజు పూజ చేస్తున్నారు, అది నిజంగా అట్లా ప్లేస్ ఏమో భజన చేస్తున్నారు. ఎవరే కానీ పాస్ ఏమన్నా అట్లా పోతే అవతల సైడ్ పోవద్దండి, అప్ప ఎనికి పోవద్దండి, ఇట్లా పోండి అని చెప్పింది. కానీ నేను అంత సీరియస్ తీసుకోకున్నట్లు పోయినాను. నాకు యాక్చువల్గా ఏమో పోయిచ్చినాను ఏదో దశలోనా కొద్దిగా భయపడి మరి వెనక్కి వచ్చేసి కాలం కట్టుకొని మరి అవుతా వచ్చి కూర్చుంటే అమావాస్య రోజు. ఎందుకు భయం అయింది మీకు? అంటే ఆ ప్లేస్ ఏం మొత్తం దయ్యాలు అట్లా ఏమైనా ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది ఆడ దయ్యాలు చేసే సంచారం ఆ రోజు అమావాస్య ఉంది కదా, 12 గంటలు 1 గంట ఏమన్నా కనిపించింది అక్కడ? అప్పుడు కనిపించినట్లు అయింది. కొద్దిగా వెనక్కి పోతే ఎవరు పోతున్నట్లా అనిపించింది నాకు. మొదటే చెప్పింది అవు అట్లా పోదండప్ప, అట్లా ఎవరు పోదండు పాస్ కానీ అట్లా. ఓకే, వాళ్ళ ఆజ్ఞను మీరు పోయినందుకు అది ఆజ్ఞను మీరు లేదో మర్చిపోయినారు. ఓకే, మర్చిపోయి మళ్ళీ వచ్చినాను ఇక్కడికి. వస్తే ఇంకా అది చూసి మళ్ళీ కాలం కట్టుకుని మరి అవు దండం పెట్టుకున్నాను. లేదని నేను బాధపడినాను అమ్మతో బాధపడి ఇంకా బాధపడుతుంటే అమ్మతో కొద్దిగా కోపంగా ఉన్నాను. పోలేదు దగ్గరికి, దూరంగా ఉన్నాను. అక్కడే ఉన్నా కూడా ఈ బాధ తీరలే కదా అమ్మ నాకు అని 1 గంట 2 గంటలప్పుడు పండుకునేది అమ్మ ఒకటే. అమ్మ పాటికి ఎవరు పోతుండలేదు. రాత్రి 1 గంట టైంలో మళ్ళీ లేచినా. నేను ఎందుకో పాస్కో రీసెర్చ్కి లేచినాను. లేచి ఇట్లా చూస్తున్నాను, అవు ఇట్లా అమ్మ ఇట్లా అనింది నాలుక. ఇట్లా అంటే అది సేమ్ పాము కనబడినట్లు కనబడింది నాకు నాలుక. మీకు ఇట్లా ఇట్లా అనింది. ఇట్లా అది సేమ్ పాము ఇట్లా అంటే ఎట్లా కనబడిందో అట్లా కనబడింది. మళ్ళీ పొద్దున మళ్ళీ మాకు దర్శనం చేసుకుని తప్పైందమ్మా అనుకున్నాను.